ప్రైజ్ ద లార్డ్. మరి ఒక రోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దావీదు పలికే ఒక గొప్ప మాటను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అతను దేవుని మీద ఏ విధంగా నమ్మకం ఉంచాడో, ఏ విధముగా విశ్వాసం ఉంచాడో, ఆ మాటను మనం చూసినప్పుడు, ఆ మాటను మనం విన్నప్పుడు అతను ఎంత విశ్వాసాన్ని తన క్రియల రూపంలో కనపరిచాడో మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. అతను ఎంత విశ్వాసముతో ఆ మాట పలుకుతున్నాడంటే దేవుడు తన పక్షాన్నుండి తన కార్యాన్ని సఫలం చేస్తాడు అని. ఈరోజు దావీదు కలిగి ఉన్న విశ్వాసం, దావీదు కలిగి ఉన్న ఆ యొక్క నమ్మకం నీవు కలిగి ఉన్నావా? ఈరోజు నీవు ధైర్యంగా నా పక్షమునున్న కార్యములన్నిటినీ దేవుడు చేస్తాడు అనే ఆ నమ్మకము, ఆ విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? ఈరోజు ఏదో ఒక కార్యం నీవు తలపెట్టి ఉండొచ్చు. దేవుడు నీ పక్షమున కార్యము సఫలం చేయాలంటే, దేవుడు నీ పక్షాన ఉండాలంటే ముందు నువ్వు దేవునికి ఇష్టనిగా జీవించాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. విశ్వాసంలో ఆయన యందు ఎదుగుతూ ఉండాలి. చూడండి, ఆ కాలంలో ప్రతి భక్తుడు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టనిగా జీవించారు. దేవునికి తన జీవితాలను అప్పగించుకున్నారు. దేవునికి ఇష్టపూర్వకంగా జీవించారు. కాబట్టే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలను, దేవుని యొద్ద నుండి వాగ్దానాలను పొందుకోగలిగారు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. ఈరోజు నీ పక్షము నుండి నీ ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నాడు. చూడండి, ఆ కాలంలో మోషేని దేవుడు ఎన్నుకున్నాక ఇశ్రాయేలులను ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించాలి, నీవే నాయకుడిగా ఉండి నడిపించాలన్నప్పుడు మోషే కూడా నా వల్ల ఎలా అవుతుంది ప్రభువా, నేను ఏం చేయగలను అని అతను కూడా నిరాశ చెందినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కానీ దేవుడు తన పక్షం నుండి అన్ని లక్షల మంది ప్రజలను అనేకమైన సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా కూడా మోషే ద్వారా నడిపించగలిగాడు. ఈరోజు ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఎన్ని శ్రమలు ఉండనివ్వండి, ఎన్ని అడ్డంకులు ఉండనివ్వండి, నీవేదైతే కార్యాన్ని తలపెట్టావో ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. మరి దావీదు వలె నీ విశ్వాసం కలిగి ఉన్నావా? దావీదు వలె నీవు ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా? మోషే వలె దేవునికి ఇష్టంగా జీవించగలుగుతున్నావా? ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించగలుగుతావో నీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తావు. ఎప్పుడు కూడా మనం ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దేవునికి ఇష్టనిగా జీవించాలని, దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప ఆత్మవరమును మనం పొందుకోవాలని. మరి దేవుని సన్నిధిలో నీవు అడగగలుగుతున్నావా? నీ యొక్క పరిపూర్ణ ఆత్మను నా హృదయంలో నింపు అని అడుగుతున్నావా? రక్షింపబడిన మనం ఎందుకు దేవుని ఆశీర్వాదాలను, వాగ్దానాలను పొందుకోలేకపోతున్నామంటే మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట దేవునికి విరోధమైన పని మన హృదయాల్లో ఉండుంటుంది. ఈరోజు దాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతకు చేరు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.